श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद। चक्षुर्मिलितमेन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकथामयं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च मूकं करोति वाचालं पहुं వంగయతే గిరిం యత్కృపాతమముదే శ్రీ గురుందినతారిణం. సో మనం ఇక్కడ శివరాం మహారాజ్ పుస్తకం నుంచి చర్చిస్తున్నాం. వర్ణాశ్రమ కంపెండియం పుస్తకం నుంచి వర్ణాశ్రమ ధర్మం యొక్క ప్రాముఖ్యత, ఎందుకు శ్రీల ప్రభుపాల వారు వర్ణాశ్రమాన్ని స్థాపించాలనుకున్నారు, గురు సాధు శాస్త్రం ప్రకారం ఆచార్యులు ఎందుకు చెప్పారు, భాగవతంలో ఏమనుంది, భగవద్గీతలో ఏముంది, శ్రీల ప్రభుపాల పుస్తకాలు ఏముందనేసి మనం డీటెయిల్గా చర్చిస్తున్నాం. సో ఇక్కడ 7వ స్కందంలో 11వ అధ్యాయంలో నారదముని ఒక శ్లోకం నుంచి చదువుతున్నాం. ప్రాయస్వభావీతోనునాం ధర్మ యుగే యుగే వేదద్భగిప్లుతో రాజన్ ప్రేత్య చేహ చ శర్మకృత్. రాజా ప్రతియుగమునందును వివిధ వర్గముల వారి స్వభావవీతముగా ఆచరణ ఇహపరముల యందు మంగళకరమని వేదజ్ఞులకు బ్రాహ్మణులు తీర్మానించేండరి. భాష్యము ప్రభుపాల ఇచ్చినటువంటి భాష్యం. భగవద్గీత 3:35 యందు శ్రేయాన్ స్వధర్మో విఘ్నః పరధర్మో భయావహాత్ పరధర్మాత్ అనుష్ఠితాత్ అని చెప్పబడినది. అనగా గుణరహితమైన స్వధర్మ పాలనమే పరధర్మ పాలన కన్నా శ్రేష్టమైనది. అంత్యజులు దొంగతనమునకు మద్యపానమునకు అక్రమ సంబంధమునకు అలవాటు పడి ఉందరు, కానీ అది వారి ఏడ పాపకార్యముగా పరిగణింపబడదు. ఉదాహరణకు పెద్ద పులి మనిషిని చంపినచో అది పాపకార్యము కాదు, కానీ మనిషి ఇంకొక మనిషి చంపినచో అది పాపకార్యముగానే పరిగణింపబడి ఆ హంతకుడు ఉరి తీయబడను. జంతువులో ఏది దైనందిక కార్యక్రమం అది మానవ సంగమున పాపకార్యము. ఈ విధముగా ఉచ్చ నీచ వర్గముల వారి లక్షణాలను అనుసరించి నానా రకములకు స్వధర్మములున్నవి. వేదజ్ఞుల అభిప్రాయం అనుసరించి ఆ ధర్మములు యుగ సంబంధమున చెప్పబడినవి. ఇంతకుముందు 4 వర్ణాల గురించి చర్చించారు. ఇది ఇష్టం, మనం డీటెయిల్గా వెళ్ళలే, తర్వాత మళ్ళీ వెళ్తాం. సో ఇక్కడ అంత్యజుల గురించి చర్చిస్తున్నారు. ఎవరైతే వర్ణాశ్రమానికి అనుకూలత లేకుండా వాళ్ళు వర్ణాశ్రమాన్ని ఆచరింపలేనటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళు అంత్యజులు అంటారు. సో ఆ అంత్యజులకు కూడా ఇక్కడ కొన్ని అవకాశాలు ఇవ్వబడ్డాయి. మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం. సో వాళ్ళు ఈ విధంగా పాపకార్యాలు వనరిస్తూ ఉంటారు వాళ్ళు. సో అందుకంటే వాళ్ళు ఈన వర్ణంకు సంబంధించినటువంటి వాళ్ళు. శ్రీల ప్రభుపాల వారు బాంబేలో డాక్టర్ పటేల్తో సంభాషణ జరిగినప్పుడు ఈ విషయం చర్చకు వస్తుంది. శ్రీల ప్రభుపాల వారు చెప్తారు, మనం ఆవును చంపడం మాత్రం అనుమతించకూడదు, కానీ మాంసాహారాన్ని భుజించకుండా అందరూ ఉండలేరు, అది మనం అనుమతించాలని చెప్తారు. కానీ డాక్టర్ పటేల్ దానికి ఒప్పుకోరు. మామూలుగా ఆయన జైన్ సిద్ధాంతం గురించి మాట్లాడతారు. అసలు మాంసం అంటే వాళ్ళు స్వామినారాయణ గురించి చెప్తూ వాళ్ళు తినరని చెప్తారు. సో వాళ్ళు అసలు ఏం తినరు, మాంసాన్ని పూర్తిగా నిరోధించాలని. ఈవెందో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో మనం మాంసాహారం నిషేధం అయినా ప్రభుపాల వారు డాక్టర్ పటేల్తో సంభాషిస్తారు. అది ఎలా జరుగుతుంది? అది మనం అవకాశాన్ని ఇవ్వాల్సిందే. సో ఆయా స్వభావాన్ని బట్టి వాళ్ళకు ఆ యొక్క గుణం ఉంటుంది. దాని ప్రకారంగా వేదాల్లో వారికి అవకాశం ఇవ్వబడింది. అప్పుడు బుద్ధుడు వచ్చేసి ఎందుకంటే వేదాల యొక్క ముఖ్య ధర్మం అహింసను నెలకొల్పడం, కానీ వేదాల పేరుతో వాళ్ళు హింసిస్తూ ఉన్నారు. సో అందుకే బుద్ధుడు వచ్చేసి అసలు వేదాలే లేవని చెప్పేశారు. మొత్తం శూన్యవాదం, అసలు వేదాలు లేవని చెప్పేశారు. వేదాల యొక్క ప్రామాణికతను ఆయన తీసుకోలేదు. సో తర్వాత అందుకే మళ్ళీ శంకరాచార్యను వేదాలు ఉన్నాయి, వేదాలు మనం విశ్వసించాలి.
సో వేదాలను వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి వేదాలు అవసరం లేదని చెప్పారు. సో వేదాలు ఇవ్వబడింది ఏదైతే జంతు బలి ఉందో వాళ్ళు ఆ జీవికి నూతన జీవితాన్ని ఇవ్వడం కోసం, అంతేగాని వాళ్ళు తినడం కోసం కాదు. సో ఆ విధంగా కానీ వాళ్ళు దుర్వినియోగం చేయడం ప్రారంభించారు. సో ఇక్కడ మాంసాహారం కొందరికి అనుమతించబడింది. ఎవరైతే అంత్యజులు ఉంటారో వాళ్ళది లేకుండా ఉండలేరు. కానీ కొన్ని నియమ నిబంధనల ప్రకారం మాంసాహ మనం చదివిన 11వ స్కందంలో ఆ శ్లోకం వివరించబడింది. నేను ఇప్పుడు నిన్ను భక్షిస్తున్నాను, నువ్వు వచ్చే జన్మలో నన్ను భక్షించు. సో ప్రత్యేకమైనటువంటి రోజు, ప్రత్యేకమైనటువంటి ఒక మత్స్య, ప్రత్యేకమైన లక్షణాలు, అట్లాంటి జంతువులు నియమ నిబంధనల ప్రకారం తీసుకోవాలి. అది కూడా ఆవులం కాదు, వేరే జంతువు. ఆవు వద అనేది ఇంకా ఎవరికి అవకాశం లేదు. ఆవు అంటే చనిపోయిన తర్వాతనే. సో ప్రభుపాద వారు ఆయనతో చర్చించి తప్పకుండా అనుమతించాల్సిందే. ఉదాహరణకు వేదాల్లో దేవతారాధన ఇవ్వబడింది. భగవద్గీతలో కూడా చెప్తున్నారు కృష్ణుడు, ఇది అల్ప మేధస్సులకు, ఇది అవిధిపూర్వకమైనటువంటిది. ఎవరైతే కోరికలతో ఉంటారో వాళ్ళకి ఇవ్వబడింది. సో వేదాల్లో ఇవ్వబడింది కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ. సో బద్ధజీవి ఈ యొక్క గుణాలతో, త్రిగుణాలతో నిండిపోయి వాళ్ళ యొక్క బద్ధ స్థితిలో ఎన్నో కోరికలతో నిండి ఉంటారు. సో ఆ కోరికలను క్రమక్రమంగా విధి నియమాల ప్రకారం దాన్ని రెగ్యులేట్ చేయడం కోసం ఇవ్వబడినాయి. సో ఉదాహరణకు అందరూ బ్రహ్మచారులే కావచ్చు, మరి ఎందుకు గృహస్థాశ్రమం ఇవ్వాలి? అసలు మైథునం అనేది అవసరం లేదు ఒక విధంగా. కానీ గృహస్థాశ్రమం ఇవ్వబడింది. ఎందుకు? ఎవరైతే మైథునం అనేది లేకుండా ఉండలేరో వాళ్లకు ధర్మసమ్మతమైనటువంటి ఒక కామమును నియుక్తం చేయడం కోసం, సంతానం కోసం ఎవరైతే నియుక్తం చేస్తారో ధర్మసమ్మతంగా వివాహ సంస్కారాన్ని అనుసరించి వాళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు. సో ఈ విధంగా వేదాల్లో అన్నీ ఇవ్వబడ్డాయి. కానీ వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి అవి అనుమతించబడ్డాయి. దేనికోసం అనుమతించబడ్డాయి అంటే వాళ్ళలో ఉన్నటువంటి యొక్క ఈ బద్ధ స్థితిని పవిత్రీకరించడం కోసం. దేవతారాధన చేయాలనేది కాదు. వేదాల యొక్క ఉద్దేశం వేదేశ సర్వరహమే వేద్య వేదాంతకృత్ వేద విదేహ. వేదాల యొక్క ఉద్దేశమే కృష్ణుని తెలుసుకోవడం. మరి ఎందుకు వేదాల్లో దేవతారాధన ఇవ్వబడింది? వాళ్ళు నాస్తికులుగా కాకుండా ఉండడం కోసం. సో అందరూ కూడా ఒకే స్థాయిలో నిష్కామ భక్తులు కాలేరు, విశుద్ధ భక్తుల స్థితికి రాలేరు. సో అందువల్ల క్రమానుగతి మార్గం ఇవ్వబడింది. ఎవరెవరు ఏ స్థాయిలో ఉంటారో ఆ స్థాయిలో వాళ్ళకు ఇచ్చినటువంటి విధి నిబంధనలు ఇవ్వబడ్డాయి. అందరికీ అన్నీ సమానం కాదు. మెడికల్ షాప్లోకి వెళ్తాం, నాకు ఏదో ఒక మెడిసిన్ ఇచ్చే, అందరికీ అన్నీ కాదు. సో వాళ్ళకు నిర్దేశించబడ్డాయి. సో డాక్టర్ కూడా అందరికీ అన్ని మెడిసిన్ రాయడు. ఎవరెవరికి ఏ మెడిసిన్ అవసరం వస్తుందో ఆ మెడిసిన్ మాత్రం ఇస్తారు. సో నాకెందుకు వేరే మెడిసిన్ ఉపయోగించాలి, నాకెందుకు అది ఇవ్వలేదు, నాకెందుకు అది ఇవ్వలేదు. సో ఎవరెవరికి అవసరం అది వాళ్ళకి అవసరం. సో ఈ శ్లోకంలో అదే చెప్పబడింది. వివిధ వర్గముల వారు వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క నియమ నిబంధనలను ఆచరిస్తారో ఇహపరములందు, ఇక్కడ తర్వాత పరలోకాలందు, ఈ లోకంలో పరలోకంలో వాళ్ళు శాంతిగా ఉంటారు. సో అందువల్ల ఈవెన్ అంత్యజులైనప్పటికీ వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం చేసినా వాళ్ళు క్రమంగా పవిత్రీకరణ చెందుతారు. అంటే వాళ్ళ జీవిత లక్ష్యం మాంసం తినడం కాదు, బట్ వాళ్ళు దాని నుంచి బయటపడాలి. తర్వాత శ్లోకంలో వృత్యా స్వభావకృతయా వర్తమాన స్వకర్మకృత్ హిత్వా స్వభావజం కర్మ శనై గుణా తామియాత్. మనుజుడు స్వభావకృతముగానే వర్తించుచు క్రమముగా ఆ కలాపములను విడిచిపెట్టినచో నిష్కామ స్థితిని బడియగలడు. భాష్యం. మనుజుడు తన వంశపారంపర్యముగు ఆచారములను, కర్మలను నెమ్మదిగా విడిచిపెట్టి సహజ స్థితిలో భగవత్ సేవకు యత్నించు క్రమంగా అట్టి కర్మల నుండి బయటపడి నిష్కామ స్థితిని అంటే విషయ వాంఛల నుండి విముక్తిని బడియను. సో నిష్కామ స్థితికి ఒకేసారి రాలేరు. సో అందువల్ల వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళ కర్మలో నియుక్తం కావడం ద్వారా ఇచ్చినటువంటి యొక్క విధి నిషేధాలను ఆచరించడం ద్వారా క్రమక్రమంగా వాళ్ళు
నిష్కామ స్థితికి వాళ్ళు వస్తారు. సో ఆ విధంగా వాళ్ళు విముక్తిని పొందుతారు. ఎలా తగ్గుతాయంటే తర్వాత శ్లోకంలో నారదుడు వివరిస్తున్నాను. ఉప్యమానం ముహుక్షేత్రం స్వయం వీర్యతామయత్ న కల్పతే పునఃసూత్యం ఉక్తం బీజ చ వనశ్యతి ఏవం కామాశయం చిత్త కామానామాతి సేవయ విరజ్యేత యథా రాజగ్ని వత్క మభినందభి. రాజా, పొలమును మాటికి సాగు చేసినచో దాని ఉత్పాదక శక్తి తగ్గిపోవును, దాని యందు వేసిన విత్తనములు వ్యర్థములగును. నెయ్యి బిందువులచే ఆరని అగ్ని ఎక్కువగా నెయ్యిని కుమ్మరించినచో ఆరిపోయినట్లు విపరీతమగు కామభోగం అట్టి కోరికలను పూర్తిగా నశింపజేయును. సో ఇప్పుడు ప్రజలు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఎక్కువ దిగుబడి రావాలనేసి ఎరువులు వేసేసి భూమిలోంచి ఉన్నటువంటి సాగు శక్తి అంతా కూడా తీసేస్తున్నారు మొత్తం. విపరీతంగా 1 బస్తా ఎరువు, 2 బస్తాలు ఎరువు, 4 బస్తాలు ఎరువులు వేసేసి. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ ఉత్పాదక శక్తి మొత్తం తగ్గిపోతుంది, భూమిలో సారం లేదు. సో అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, అప్పుడు రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వ్యవసాయం ద్వారా, ప్రత్యేకంగా భారతదేశంలో వ్యవసాయం ద్వారానే అందరూ జీవించాలి. ఎక్కువ శాతం ఉన్నటువంటి వాళ్ళు జనాభా కూడా అదే. మనకు అవసరం ఉంది కూడా ఎక్కువ ఆహారమే, అన్నిటికంటే ఎక్కువ. పరిశ్రమలు ప్రభుత్వాలు చెప్పి నట్లు బోలట్లు తినలేం, మనం కంప్యూటర్ చిప్స్ తినలేం, ఆహారమే తినాల్సింది. సో ఎక్కువ శాతం వ్యవసాయదారులే. సో ఇప్పుడు వ్యవసాయదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే కావాల్సినటువంటి ఉత్పాదన శక్తి అది ఇవ్వట్లేదు, భూమిలో సారం తగ్గిపోతుంది. సో అందుకే ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి ఒక నాటు ఆవును, తర్వాత 600 కోట్లు ఏదో స్పెండ్ చేసి చెప్తారు, మరి చేశారో తెలియదు. సో ప్రతి ఒక్కరు కూడా ఆవు యొక్క మూత్రము, ఆవు యొక్క పేడ మాత్రం ఉపయోగించాలా. తర్వాత ZBNF అంటారు, జీరో బడ్జెట్ ఫార్మింగ్. అంటే ఎట్లాంటి డబ్బులు లేకుండా మనం ఉత్పాదన శక్తిని పెంచవచ్చు, ఆ విధంగా భూమి సారం తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది అనేసి. పూర్వకాలంలో అదే జరుగుతుంది, ఆవు పేడతో పండించి కొత్తగా ఏం కాదు. కొత్త సిస్టమ్ వీడియోలలో తీసేసి యూట్యూబ్లో షేర్ చేసేసి దానికి ఒక మినిస్ట్రీ పెట్టేసి అన్ని రకాలుగా ప్రజలకు చెప్తూ ఉన్నారు. బట్ ఈ ఎరువులు లేకముందుకు ఆ విధంగానే అందరూ కూడా ఆవు పేడతో మూత్రంతో పండించిన వాళ్ళే. సో ఇప్పుడు ఏదో ఒక కృత్రిమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు, దానిలో నష్టం అని తెలుసుకుంటున్నా, తర్వాత మళ్ళీ పాత విధానానికి వెళ్తున్నారు. అన్ని అలాగే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అంతా కూడా. సో ఎందుకంటే ఇక్కడ పాయింట్ వచ్చిందని చెప్తాను. సో ఇక్కడ దీని ఉదాహరణ ఇస్తున్నాను నారదుడు. సో మళ్ళీ మాటికి సాగు చేసిన ఉత్పాదక శక్తి తగ్గిపోను. సో ఆ విధంగా దానిలో వేసినటువంటి విత్తనాలు వ్యర్థములు అవుతాయి. ఇంకొక ఉదాహరణ ఏమిటంటే నెయ్యి బిందువులచే, ఒక్కొక్క బిందువు వేస్తే అగ్ని వస్తూ ఉంటుంది, మరి ఒకేసారి కుమ్మరించేస్తే మొత్తం అది ఆరిపోతుంది. సో ఆ విధంగా కోరికలను కూడా నశించుతాయని చెప్తున్నారు. సో అగ్ని యందు నిరంతరం నెయ్యి బిందువులను వేసినచో అది ప్రజ్వరులనే గాని ఆరిపోదు. కానీ అగ్నిపై ఒకే మారు నెయ్యిని కుమ్మరించచ్చు, అది పూర్తిగా ఆరిపోను. అదేవిధంగా ఈన వర్ణములందు జన్మించినట్టు పరమ పాపలకు విపరీతంగా పాపం చేయటం అనుమతించబడును. ఇది అందరి కోసం కాదు ఈ ఉదాహరణ, ఈన వర్ణముల వాళ్ళకు. సో వాళ్ళు విపరీతంగా పాపం చేయడం ద్వారా ఈ విధంగా వాళ్ళు అంతా కూడా వాళ్ళ యొక్క కోరికలను తీరుతాయని చెప్తున్నారు. దానితో ఆ కార్యముల ఏడ వారు విరక్తి చెంది పవిత్రులయ్యే అవకాశం పడేయగలదు. సో వాళ్ళు ఒకరోజు విరక్తి చెందుతారనేసి మనం చూడవచ్చు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు అదే జరుగుతూ ఉంది, విసుగు చెందుతున్నారు. శ్రీల ప్రభుపాద వాళ్ళు వెళ్ళినటువంటి సమయం చాలా మంచి సమయం అది. హిప్పీస్ అంతా కూడా వాళ్ళంతే ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇంద్రియ ప్రీతిని అనుభవించడం, ఇంద్రియ భోగాన్ని అనుభవించడం, రోడ్లలోనే మైథునాన్ని అనుభవించడం, నామమాత్ర ఆధ్యాత్మిక పేరుతో LSD మరియానా ఇవన్నీ తీసుకొని మనం లీలామతో చదువుతాం, స్టేయింగ్ హై, ఏదో గాలిలో తేలుతున్నామనేసి భావించడం. వాళ్ళందరూ కూడా ధనవంతుల కుటుంబంలో జన్మించినటువంటి వాళ్ళు, చాలా రిచ్ పీపుల్. ఇప్పుడు ఎవరైతే అప్పుడు ప్రభుపాల వారు టాంకిన్స్ ఫెయిర్ కార్క్లో కీర్తన చేసినప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరో ఆహారం లేకొచ్చినటువంటి వాళ్ళు, ధనం లేకొచ్చినటువంటి వాళ్ళు కాదు, బాగా అనుభవించి విసిగిపోయి వచ్చినటువంటి వాళ్ళు. ఎందుకంటే అంతే చేస్తాయి మోస్ట్లీ పాత అమెరికాలో ఉన్న వాళ్ళంతా కూడా, సముద్రం బయట ఉన్న వాళ్ళంతా కూడా అంతే చేసే వాళ్ళంతా. సో వాళ్ళంతా
విసిగి చెంది ఉన్నారు. సో ఇంకేదో ఆనందం దొరుకుతుందనేసి చూస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. సో అప్పుడు కరెక్ట్గా పవిత్ర భక్తుని యొక్క కృప ద్వారా ఆయన వాళ్ళందరూ కూడా పవిత్రీకరణ చెందారు. సో వాళ్ళకు అవకాశం కల్పించబడింది. సో వాళ్ళు విసుగు చెందారు. తర్వాత శ్లోకంలో యస్య లక్షణం ప్రోక్త పుంసో వర్ణాభివ్యంజకం యదన్యత్రాపి దృశ్యేత తత్తేనైవ వినిర్దిశేత్. ఎవడేని పైన వివరించబడినట్టి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు లేదా శూద్రుని లక్షణాలను ప్రదర్శించినచో హితవర్ణంలో జన్మించను అతన్ని ఆయా లక్షణాలను అనుసరించే గుర్తింపవలసి ఉన్నది. అంటే ఇంతకుముందు శ్లోకాలంతా కూడా వివరించబడ్డారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వాళ్ళు ఇతర వర్ణంలో జన్మించినప్పుడు ఇదే అనమాట. జన్మత జాయతో అది గుణకర్మ విభాగశ, అది ఇక్కడ నారదుడు చెప్తున్నాడు. సో వాళ్ళ యొక్క జన్మలో జన్మించినప్పటికీ బ్రాహ్మణ యొక్క కులంలో ఉన్నటువంటి, అంటే వాస్తవానికి ఏమంటే ఎవరైతే వాళ్ళ వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి ఆ జన్మలు తీసుకుంటారు. కానీ కలియుగంలో ఏంటంటే జన్మతో జాయతో శూద్ర, సో అందరు శూద్రులుగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఈ యొక్క వర్ణంలో ఉన్నటువంటి లక్షణాలు కాకుండా వేరే వర్ణంలో లక్షణాలు ప్రదర్శించినప్పుడు ఆ విధంగా ఆ లక్షణాలు అనుసరించి వాళ్ళు వర్తించాలి. వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టొచ్చు, కానీ వాళ్ళకి శూద్రుల యొక్క లక్షణాలు ఉన్నాయి. సో ఆ విధంగా వర్తించాల్సి. క్షత్రియ కుటుంబంలో జన్మించారు, కానీ వాళ్ళ బ్రాహ్మణ లక్షణం ఆ విధంగా వర్తించవచ్చు. సో వైశ్య కుటుంబంలో జన్మించారు, వాళ్ళ బ్రాహ్మణ లక్షణం ఆ విధంగా వాళ్ళు వర్తించవచ్చు. సో ఇక్కడ గుణాలను బట్టి కర్మలను బట్టి వాళ్ళు వర్తించాలి, జన్మను బట్టి అనేసి ఈ యొక్క శ్లోకం చెప్తున్నారు. భాష్యం: ఎవరిని జన్మను బట్టి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు లేదా శూద్రునిగా అంగీకరింపదా అని నారదమునిచ్చిన స్పష్టంగా తెలియపడుతున్నది. అంటే జన్మకర్మ విభాగశ కాదు, గుణకర్మ విభాగశ అనేసి చెప్తున్నారు. ప్రభుపాల ఉపన్యాసాలు కూడా అది చెప్తారు, జన్మకర్మ విభాగశ కాదు అనేసి. అదే నారదుడు ఇక్కడ చెప్తున్నారు. ప్రస్తుతం దాని విరుద్ధంగానే జరుగుతున్నప్పటికీ అది శాస్త్రామోదితం కాదు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని భగవద్గీత ఎందుకు చెప్పబడినది. ఈ విధంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనే 4 వర్ణములు గుణకర్మలను అనుసరించే నిర్దిష్టము కావలసినది. బ్రాహ్మణ వంశమున పుట్టి బ్రాహ్మణ లక్షణం బడిసిన వారే బ్రాహ్మణుగా అంగీకరింపబడును. లేనిచో అతడు బ్రాహ్మణ బంధువే అగును. అదే రీతిగా శూద్రుడు బ్రాహ్మణ లక్షణాలు బడిసినచో అతడు శూద్రకులను పుట్టినప్పటికీ శూద్రుడు కాను. బ్రాహ్మణ లక్షణాలు పెంపొందించుకున్నందున అతడు బ్రాహ్మణుగానే పరిగణించవలను. అట్టి బ్రాహ్మణ లక్షణాలు యోగ్యతలను పెంపొందించుకున్నట్టుకే మా కృష్ణ చైతన్యోద్యమము ఉద్దేశించబడినది. సో ఇక్కడ కృష్ణ చైతన్య ఉద్దేశం కూడా చెప్తున్నారు ప్రభువుల వారు. ఇక్కడ బ్రాహ్మణులను తయారు చేయడం, బ్రాహ్మణ యొక్క లక్షణాలు కలిగిన వాళ్ళని తయారు చేయడం. ఏ జాతి యందు పుట్టినప్పటికీ మనుజుడు బ్రాహ్మణ లక్షణాలు పెంపొందించుకున్నచో బ్రాహ్మణుగానే అంగీకరింపబడి ఉండును. పిదప అతనికి సన్యాస దీక్ష కూడా ఇవ్వవచ్చును. బ్రాహ్మణ యోగ్యత బడినది ఎవరును సన్యాసమును స్వీకరించరాదు. అనగా ఒకానొక మనిషిని బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు లేదా శూద్రుడు అని చెప్పుటకు అతని జన్మము ముఖ్య విషయము లక్ష్యము కాదు. ఈ అవగాహన అత్యంత ముఖ్యమైనది. జన్మకు తగిన గుణములు కలిగి ఉన్నప్పుడే మనిషిని జన్మను బట్టి గుర్తించవచ్చునని, లేదో గుర్తింపరాదని నారదమునిచ్చుట స్పష్టంగా తెలిపినాడు. ఏ వర్ణమున జన్మించినను బ్రాహ్మణ యోగ్యతలను బడిసిన వానిని బ్రాహ్మణుగానే భావించవలను. అదే రీతిగా శూద్రునిగా లేదా చండాల లక్షణం కలిగిన వాడిని అతను ఎట్టి వర్ణమున పుట్టినప్పటికీ ఆ లక్షణ దృష్ట్యానే గుర్తింపవలసి. సో దీని యొక్క సారం, లక్షణాలు ముఖ్యం. ఎస్య లక్షణం ప్రోక్త. సో లక్షణాల ప్రకారమే ఇక వర్ణం అనేది నిర్దేశించబడుతుంది, కానీ జన్మను బట్టి కాదు. అని ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు, వాళ్ళు మాంసాన్ని తింటారు, మద్యం తాగుతారు, జూదం, వ్యభిచారం, చెడు లక్షణాలు చూస్తూ ఉన్నాం మనం. సో అందువల్ల వాళ్ళ యొక్క గుణాలను బట్టి కర్మలను బట్టి. సో ఇప్పుడు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో సో ప్రభుపాల వారు కోరిక అందరినీ కాదు, యాక్చువల్లీ బ్రాహ్మణులను తయారు చేయాలనేసి. అందరు బ్రాహ్మణులు కూడా, అది కూడా తప్పుడు అవగాహన. ప్రభుపాల వారు చెప్తారు, యాక్చువల్లీ వి కెనాట్ మేక్ ఆర్టిఫిషియల్ ఎవ్రీబడి బ్రాహ్మణాస్. అందరినీ కూడా బ్రాహ్మణులు తయారు చేయలేం. ఎందుకంటే సొసైటీలో ఎక్కువ శాతం ఉండేది శూద్రులు, క్షత్రియులు, వైశ్యులు. బ్రాహ్మణులు మేధావి వర్గం తక్కువ, ఇంటలెక్చువల్ క్లాస్. ఎందుకంటే వాళ్ళు అన్ని వర్గాల వారిని మార్గదర్శనం ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇక కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ లక్షణాలు వస్తాయి. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణే సత్ర సమాసుతేసుర అరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథేన అసతో దావతో బహి. సో ఇక భక్తియుక్త సేవను ఆచరించడం ద్వారా వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుల యొక్క లక్షణాల కంటే కూడా వైష్ణవ లక్షణాలు వస్తాయి, వాళ్ళకి దైవీ లక్షణాలు వస్తాయి.
సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఒక పక్క బ్రాహ్మణికల్ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటారు, అండ్ ఇంకొక పక్క వాళ్ళు వృత్తి యొక్క లక్షణాలు కూడా వాళ్ళు ఆచరిస్తారు. సో లాస్ట్ టైం మనం విన్న సర్వేశ్వర ప్రభు అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. నాట్ నెసెసరీ ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణ్ డ్యూటీస్ చేయాలనేసి. వాళ్ళ యొక్క దైనందిక సాధన అందరూ చేస్తారు, అదంతా కూడా బ్రాహ్మణికలు. ప్రతి ఒక్కరు మంగళారతికి వస్తారు, ప్రతి ఒక్కరు కీర్తన చేస్తారు, ప్రతి ఒక్కరు భాగవతం ప్రయోజనం ఇస్తారు, ప్రతి ఒక్కరు భాగవతం వింటారు. ఇదంతా కూడా భాగవత విధి, ఇదంతా కూడా బ్రాహ్మణికల్ క్వాలిటీస్ అన్నీ కూడా. కానీ వాళ్ళ యొక్క శారీరక మానస్థితి ప్రకారం భగవంతుని ప్రీత్యర్థం కోసం వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు వృత్తిని స్వీకరిస్తారు. ఉదాహరణ నంద మహారాజ్, ఆయనకు వృత్తి వైశ్య, బట్ ఆయన మహాభాగవతో మహాన్, ఆయన అత్యున్నతమైనటువంటి భక్తులు. గోపికలందరూ కూడా వాళ్ళు ఏం వృత్తి చేస్తున్నారు? ఆవులను చూసుకోవడం, విలేజ్లో ఉండి వ్యవసాయాన్ని చేయడం. గోపికలు ఎవరు? ఆరాధ్యో భగవాన్ రజేషతనయ తద్ధామ బృందావనం రమ్యా కాచిత్ ఉపాసన ప్రజవధు వర్గేన వాకల్పితో. సో అత్యున్నతమైనటువంటి భక్తులు వాళ్ళంతా కూడా. సో ఇక్కడ వృత్తి కృష్ణుని యొక్క సంతృప్తి కోసం చేస్తున్నాం అంతే. సో వాళ్ళ యొక్క స్వభావం అనేది. సో ఆ స్వభావం చివరి వరకు వాళ్ళకు ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా దైవీ లక్షణాలు, బ్రాహ్మణ లక్షణాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం చదువుతాం అవి. తర్వాత 30 లక్షణాలు వివరించబడ్డాయి ప్రతి మనిషికి ఉండాల్సినటువంటివి. సో అవన్నీ చర్చిస్తాం మనం. ప్రతి ఒక్కరికి ఉండాలి 30 లక్షణాలు. సో ఇది ఇక్కడ మహారాజ్ ఈ శ్లోకాలను కోట్ చేశారు. తర్వాత నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తున్నాం, 3వ అధ్యాయం. సో వర్ణాశ్రమ్ నైదర్ అవుట్ డేటెడ్ నాట్ డేంజరస్. సో ఇది అవుట్ డేట్ అయిపోతుంది అనేసి కొందరు అనుకుంటారు. అవుట్ డేట్ అయిపోయింది, అప్పట్లో ఉండేది. ప్రభుపాల్ అప్పుడు చెప్పారు, కానీ ఇప్పుడు అంతా టైం మారిపోయింది. నవీన యుగం, ఇంటర్నెట్ యుగం, ఇంకేం యుగం, మోడర్న్ ఏజ్, కలియుగం, వైరస్ యుగం. అండ్ నాట్ డేంజరస్, ఇది ప్రమాదకరమైనది. కొందరు భక్తులు ఆ విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది చాలా డేంజర్, మీరు వర్ణాశ్రమంకి వెళ్ళకండి, అయిపోయింది. అప్పట్లో అయితే పని చేస్తుంది, ఇప్పుడు పని చేయదు. సో చాలా రూమర్స్ తిరుగుతూ ఉంటాయి. సో దానికోసం మహారాజ్ ఒక అధ్యాయాన్ని కేటాయించారు, దాన్ని చదువుతాం మనం. Since the time of Srila Prabhupada departure from this world, there have been controversies in ISKCON on the relevance to the Varnashram to ISKCON and to greater society. Those who doubt or deny that relevance consider Varnashram to be outdated social structure that has been supplanted both for Vaishnavas for the world by the Nama Sankirtan. They say it cannot be practiced today. Moreover, continue skeptics, the corrupted, prejudicial caste system of India shows the danger associated with Varnashram. And the global notoriety that casteism has precludes any thinking person from accepting it. However, if we study the chronology of Srila Prabhupada's teachings, we see that as years passed, His Divine Grace gave the increasing importance to Varnashram, both for the ISKCON and the whole world. The 12 years of ISKCON history under the Srila Prabhupada direction, evidence of that. Indeed, it was theme of this last instruction of his followers. Srila Prabhupada wanted ISKCON to be a pilot project that could show the world the perfect social structure designed for a man by God. And if you're thinking people free of truly examine Varnashram, they will agree with Srila Prabhupada's assessment of its need and unique status as the template for the perfect society. So just నేను ఇది ఎసెన్స్ మొత్తం అనువాదం చేయట్లేదు. కొందరు చెప్తారు ఇది నామ సంకీర్తన, కలియుగ హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం, కలో నాస్తేవ 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 గతిరన్నద, కలికాలే నామరూప కృష్ణావతార్, నామ సంకీర్తన యస్య సర్వ పాప ప్రణాశనం. సో ఎన్నో హరినామం గురించి ఇవ్వబడ్డాయి. ప్రత్యేకంగా ఈ కలియుగంలో నామరూపంలో భగవంతుడు అవతరించాడు. ఇది కేవలం హరినామం ద్వారానే మనం ఉద్ధరించబడతాం. కాబట్టి వర్ణాశ్రమం అనేది అవసరం లేదు, మనకు హరినామం ఉంటే సరిపోతుంది అనేసి కొందరు భక్తులు చెప్తూ ఉంటారు. తర్వాత
ఇదంతా కూడా ఒక క్యాస్ట్ సిస్టమ్ లాగా భావిస్తారు వాళ్ళు. ఓ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఓ ఇది మళ్ళీ భారతదేశంలో ఆ విధంగా తయారైంది. ఎప్పుడైతే వైదిక సంస్కృతిలో ఇక వర్ణాశ్రమం ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి భావనలో ఉండేవాళ్ళు కాదు. ఎవరు ఏ ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారో ఆ ధర్మం వాళ్ళే గొప్పవాళ్ళు. మనం చూడొచ్చు వాళ్ళకు ఉండేటువంటి ఒక అహంకారం వాళ్ళదే. యాక్చువల్లీ వాళ్ళు ఏం తక్కువ అనుకోరు. మనం చూసాం పైన ఊరోళ్ళు వచ్చేసి ఒకసారి వాళ్ళొక ఏమంటారు దాన్ని, బొమ్మలు వేసుకొని ఆడారు కదా, ఏమంటారు దాన్ని, వాళ్ళు పేరు పెట్టారు. అంటే వాళ్ళ తరతరాల నుంచి వస్తుంది అనమాట. వాళ్ళు ఆ ఆట ఆడుతూ ఇంటింటికి వెళ్ళి ఏదో దానం అడుక్కోవాలి. ఆచారం అంటారు వాళ్ళు దాన్ని. వాళ్ళ సంస్కృతి అనమాట అది. అంటే వాళ్ళు కొంచెం ఈయన కులానికి సంబంధించినప్పటికైనా వాళ్ళు అప్పట్లో వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క వృత్తి అదనమాట. ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళు కొంచెం నాటకంలాగా ప్రదర్శన చేసి అదొక వృత్తి. సో వాళ్ళు ఆ విధంగా వాళ్ళ నుంచి ధాన్యం తీసుకునేసి వాళ్ళు బతికేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా కొంచెం ఇప్పుడంతా కూడా వాళ్ళు కొన్ని ఆస్తులు అయినాయి, కొంచెం ఇండ్లు అయిపోయినాయి. వాళ్ళు ఎవరి దగ్గర వెళ్ళేసి అడుక్కోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు. అంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి చెప్తున్నారు అనమాట, అసలు మాకేం రావాలని లేదు, బట్ మా ఆచారం, మా తల్లులు తాతలు వాళ్ళు చేస్తున్నారు, మేము కూడా ఇట్లా వస్తున్నాం, మీరు ఏది వీలైతే ఇవ్వండి, లేదంటే ఏదో కొంచెం ధాన్యం కానీ పప్పు కానీ ఏదో ఇవ్వండి అని అడుగుతున్నారు. సో అది ఒక ఆచారం అనమాట ఆ విధంగా. సో అప్పుడు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు వాళ్ళ యొక్క ఆచారాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు. వాళ్ళకి తెలుసు మా ధర్మాన్ని మేము ఆచరిస్తున్నాం. క్షత్రియులు వాళ్ళ ఆచారాన్ని ఆచరిస్తున్నారు, శూద్రులు, వైశ్యులు. సో హోల్ సొసైటీ అంతా కూడా ఒక అండర్స్టాండింగ్లో ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉన్నారు. అంతకుముందు ఒకరోజు మనం చర్చించాం డీటెయిల్గా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళేదో మా వల్లనే ప్రపంచం నడుస్తుందని ఎవరు భావించారు అనమాట. సో అందువల్ల ఇక్కడ ఒకరినొకరు ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ, నిమ్న, ఉన్నత అనే తేడాలతో ఉండేది కాదు అసలు. ప్రతి ఒక్కరికి తెలుసు నా యొక్క స్వభావం ఇది, నా యొక్క గుణం ఇది, నేను ఆ విధంగా నా ధర్మాన్ని కట్టుబడి ఉంటాను. వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉంటారు అనమాట. వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అదే ఆనందం అనమాట. అందరు ఇప్పుడు ఉదాహరణకు దహన సంస్కారం ఉంటుంది. సో వాళ్ళ యొక్క డ్యూటీ అనమాట. వాళ్ళు వచ్చేసి అక్కడ దహన సంస్కారం కొందరు శబ్దం చేసే వాళ్ళు ఉంటారు, కొందరు మోసే వాళ్ళు ఉంటారు, కొందరు కాల్చడానికి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కల్చర్ అంటే వాళ్ళకి అది ఆనందం అనమాట. అదేం వాళ్ళు తక్కువగా ఏం భావించరు వాళ్ళు. ఈవెన్ వీళ్ళు ఉంటారు కదా, మలాన్ని విసర్జించడం తీసేవాళ్ళు, ఏమంటారు వాళ్ళు, రూపగాడు అది బంగీస్, రూపద్ బంగీ అంటారు, బంగీస్. సో వాళ్ళేమో వీళ్ళేమో పెద్దవాళ్ళు, వీళ్ళు రాజులు, మేము బంగీస్ అయి ఉన్నాం, వాళ్ళు ఏం బాధపడరు అసలు. సో వాళ్ళ యొక్క స్వభావం అది. మాకు భగవంతుడు ఈ విధంగా జన్మనిచ్చారు, సో మేము ఈ వృత్తిని చేయడం ద్వారా మేము పరిపూర్ణత సాధిస్తామని ఉంది. సో క్రమక్రమంగా అదేమైందంటే ఒక క్యాస్ట్ సిస్టమ్ లాగా మారిపోయింది. వీళ్ళు ఉన్నత వర్గం, వీళ్ళు పెద్దవాళ్ళు, మేము చిన్నవాళ్ళం, వీళ్ళు అనగదొక్కడం, వాళ్ళని ఆ విధంగా నిమ్న కులంగా చూడడం, ఆ విధంగా అదొక కుల వ్యవస్థగా మారిపోయింది. సో అందుకే కొందరు ఏమంటారంటే మనం ఇప్పుడు మన వైష్ణవ సాంప్రదాయంలో ఇది మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఈ విధంగా అయిపోతావు, ఇతను బ్రాహ్మణ, ఇతను క్షత్రియ, ఇతను వైశ్య, ఇతను శూద్ర, ఈ విధంగా చాలా భిన్న అభిప్రాయాలు వస్తాయి. ఈ విధంగా మళ్ళీ క్యాస్ట్ సిస్టమ్ లాగా అంటరాని తనం అది నిషేధించబడింది కదా, ఇవన్నీ జరుగుతాయనేసి వాళ్ళ భయం అనమాట. అందుకే డేంజరస్ అని చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ మన ఆచార్యులు ఏదైతే ప్రవేశపెట్టాలనుకున్నారో ఆ విధంగా కాదు, మన దైవీ వర్ణాశ్రమం. విదురుడు శూద్రుడు, మైత్రేయుడు కూడా గౌరవాన్ని ఇస్తున్నారు విదురుడికి. ప్రహ్లాదుడు ఎవరు, అసుర కుటుంబంలో పుట్టారు. మనం మహాజన్గా మనం ప్రార్థిస్తూ ఉన్నాం, ఆయనకు మనం రోజు కీర్తిస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఎవరు కూడా ఆ విధంగా కులం చూడనమాట. ఈయన వ్యవసాయం చేస్తున్నాడు, ఈయన బావి తవ్వుతున్నాడు, ఈయన బట్టలు ఉత్తున్నాడు, పుండలు చేస్తున్నాడు. వాళ్ళకి వృత్తిని భగవంతుడు ఈ యొక్క సొసైటీని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, అందరినీ ఒక వ్యవస్థీకరణ చేయడం కోసం వాళ్ళ గుణాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి ఆ వృత్తులు ఇచ్చాడు భగవంతుడు. స్వే కర్మణ్య అభిరత సంసిద్ధి లభితో నరహ. ఆ విధంగా వాళ్ళు సిద్ధిని పొందుతారు ప్రతి ఒక్కరు కూడా. సో అందువల్ల ఆ భావనతో సంసిద్ధి హరితోషణం. ఇక్కడ వైష్ణవ సమాజంలో ప్రతి ఒక్కరు ఏ విధంగా మనం ఏ కార్యం చేసినప్పటికీ భగవంతుని యొక్క ప్రీత్యర్థం మనం చేస్తున్నాం, భగవంతుని తృప్తి కోసం మనం చేస్తున్నాం. ఒక స్టోరీ, ఒకటి జరిగిన విషయం చెప్తూ ఉంటారు. అప్పుడు గోకుల్ చంద్ర ప్రభు ఒక పూజారి ఉన్నారు, ఆయన ఎప్పుడు పూజ చేస్తూ ఉంటారు, 20 ఏళ్ళ నుంచి పూజ చేస్తూ ఉన్నారు. ఒకరోజు టెంపుల్ ప్రెసిడెంట్ వచ్చేసి ఆయన పిలిచి, ఇక్కడ కొంచెం గార్బేజ్ ఉంది,
డ్రైనేజ్ ఆర్ గార్బేజ్ ఉంది తీసేయమని అడుగుతారు. అండ్ ఇమీడియట్గా వచ్చేసాను గార్బేజ్ తీయను సార్. నేను పూజారి, నాకు చెద్దరు ఉంది, నేను స్నానం చేసి ఏం లేదు. ఆయన గార్బేజ్ తీయడానికి సిద్ధం, భగవంతుడికి ఆరాధన చేయడానికి సిద్ధం. నో డిఫరెన్స్ ఫర్ హిమ్. ఎందుకంటే ఆయన వైష్ణవుడు, ఆయన తెలుసు అన్నమాట. గార్బేజ్ తీయడమైనా భగవంతుడి సంతృప్తి కోసం, పూజ చేయడం భగవంతుడి సంతృప్తి కోసం. ఇది మళ్ళీ మనం కూడా క్యాస్ట్ సిస్టమ్ అయిపోతుంది అని భయం అన్నమాట. ఆ విధంగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ మహారాజ్ ఏం చెప్తున్నారంటే, యాక్చువల్గా శ్రీల ప్రభుపాల వారు లేటర్ డేస్లో 72 తర్వాత, ప్రత్యేకంగా 72 తర్వాత ఈ యొక్క వర్ణాశ్రమం గురించి చాలా ప్రాముఖ్యత చెప్పారు. దీని గురించి ప్రపంచం అంతటా కూడా నెలకొల్పాలనే ఒక కోరిక. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రభుపాల వారి యొక్క ఆదేశాల ప్రకారం, ఆయన పుస్తకాల్లో, ఉపన్యాసంలో ఇది తప్పకుండా మనకు ఈ యొక్క వర్ణాశ్రమాన్ని స్థాపించాలనే కోరిక అనేది ఇక్కడ వ్యక్తం అవుతుంది. సో ఆ విధంగా ప్రపంచాన్ని అంతా మార్చాలని ప్రభుపాల యొక్క కోరిక. సో ఇక్కడ కొన్ని సంభాషణలో మహారాజ్ కోట్ చేస్తున్నది మనం చదువుతాం. ఇది ఫిబ్రవరి 14, 1977 నుంచి కొన్ని కాన్వర్సేషన్స్ టాపిక్ వైజ్గా చేశారు మహారాజు. దాన్ని మనం చదువుతాం జస్ట్. సో కొందరు వి డు నాట్ రిజెక్ట్ వర్ణాశ్రమ్. సో ఇక్కడ చైతన్య మహాప్రభు, రామానందరాయ మధ్యలో ఒక చర్చ జరుగుతుంది. చైతన్య మహాప్రభు రామానందరాయను గురువుగా స్వీకరిస్తారు. త్రిభ విప్ర విభన్యాసి శూద్రకేనాయ్ సే కృష్ణతో ఏ గురువు. రామానందరాయ శూద్రుడు, కానీ చైతన్య మహాప్రభు ప్రపంచానికి ఆదర్శాన్ని చేస్తున్నారు. శూద్రుడు అయినా సరే ఆయన కృష్ణ తత్వవేత్త అయితే గురువు కావచ్చు అనేసి. సో రామానందరాయని అడుగుతారు సాధన తత్వం గురించి, అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏమి, అత్యున్నత ప్రయోజనం అని అడుగుతారు. సో దానికి రామానందరాయ సంభాషణ జరుగుతుంది కొవ్వూరులో, రాజమండ్రి దగ్గర గోదావరి తీరంలో కొవ్వూరు అంటారు, అక్కడ సంభాషణ జరుగుతుంది. సో అప్పుడు చైతన్య మహాప్రభుకు మొట్టమొదటి అడిగినప్పుడు రామానందరాయ చెప్తారు, వర్ణ ఆశ్రమాచరవత పురుషేణ పరపుమా విష్ణు ఆరాధ్యతే పంత నాణ్యతత్వోష కారణం. ఇంకా వేరే విధంగా విష్ణును మనం సంతృప్తిపరచలేము, ఓన్లీ విష్ణును వర్ణాశ్రమం ద్వారా సేవించాలని చెప్తారు. సో దానికి చైతన్య మహాప్రభు ఏహే బాహ్య, అది బహిర్గతం అని చెప్తారు. సో దానికి భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభు రిజెక్ట్ చేశారు అనేసి దాన్ని ఒక పెద్ద తప్పుడు అవగాహన కలిగి ఉంటారు. సో దానికి ఇది ప్రభుపాల యొక్క కాన్వర్సేషన్ దాని గురించి. సస్వరూప్ మహారాజ్ అడుగుతున్నారు ప్రభుపాను, లార్డ్ చైతన్య when Ramananda Rai brought this up, he said it was not possible in this age to introduce this. సో సస్వరూప్ మహారాజ్ చెప్తున్నారు, సో చైతన్య మహాప్రభుకు రామానంద రాయ్ చెప్పినప్పుడు ఈ యొక్క యుగంలో ఇది ప్రవేశపెట్టలేమని చెప్పారనేసి అంటున్నారు ప్రభుపాల్. ఎస్ నాట్, ఇట్ డిడ్ నాట్ సే పాసిబుల్. అంటే చైతన్య మహాప్రభు సాధ్యం కాదని చెప్పలేదు. ఇది సంభాషణ జరిగింది అవును, కానీ చైతన్య మహాప్రభు ఇది సాధ్యం కాదని చెప్పలేదు. ఇహ బాహ్య, చైతన్య మహాప్రభు ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఆన్ ద స్పిరిచువల్ ప్లాట్ఫామ్. హి హ్యాడ్ నో ఐడియా ఆఫ్ మెటీరియల్ సైడ్. హి రిజెక్టెడ్ మెటీరియల్ సైడ్. ఏం రిజెక్ట్ చేశారు ఇక్కడ? భౌతికమైనటువంటి పక్షాన్ని ఇక్కడ ఆయన తిరస్కరించారు. సో చైతన్య మహాప్రభు ఆయన కేవలం ఆధ్యాత్మిక విషయం పైన ఆయన ఆసక్తి ఉన్నారు. యాక్చువల్లీ వర్ణాశ్రమం ఏంది? భౌతికం. వర్ణాశ్రమం అంటే ఏమి? మన శరీర పోషణ కోసం భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పద్ధతి, ఒక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ. సో చైతన్య మహాప్రభుకి ఏం పోషణ అవసరం? చైతన్య మహాప్రభు పోషించాల్సిన అవసరం లేదు, ఆయన ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, ఆయన డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు చైతన్య మహాప్రభుకు. సో అందువల్ల ఆయనకు కావాల్సిన సాధన తర్వాత సాధ్య. ఏమి సాధ్య? గోల్ ఏంది? ఆయన గోల్ వర్ణాశ్రమం కదా ఆయన గోల్. సో అందువల్ల ఆయన అది తిరస్కరించారు. మెటీరియల్ సైడ్ అంతా కూడా తిరస్కరించారు. సస్వరూప్ బట్ వీ డూ ఆల్సో, మనం కూడా దాన్ని తిరస్కరించకూడదా అని సస్వరూప్ మహారాజ్ అడుగుతున్నారు. దాన్ని ప్రభుపాద చెప్తారు, నో, మనం తిరస్కరించకూడదు. అవర్ పొజిషన్ ఈజ్ డిఫరెంట్, మన స్థాయి వేరు. వీఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ కృష్ణ కాన్షియస్నెస్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ చైతన్య మహాప్రభు పర్సనల్ టుక్ సన్యాస్. ఈ రిజెక్టెడ్ కంప్లీట్లీ మెటీరియల్ నిష్కించన. But we are not going to be nishkinchana. We are trying to be cement the troubled position of the, that is also in the prescription
ఆ భగవద్గీత. వీఆర్ నాట్ రిజెక్టింగ్ ద ఓల్ సొసైటీ. నిష్కించన చైతన్య మహాప్రభు నిష్కించనలు ఆయన. నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య పారం పరాం జిగమిషోర్ భవసాగరస్య సందర్శనం విషయనాం అతయోషితంచ ఆ హంత హంత విషభక్యప్య సాధు. చైతన్య మహాప్రభు యొక్క శ్లోకాన్ని చెప్తారు. ఎప్పుడు చెప్తారు? మనం ఎన్నోసార్లు చర్చించామండి. చైతన్య సిద్ధాంతంలో వస్తుంది శ్లోకం. ఎప్పుడు చెప్పారు ఈ శ్లోకం? దేనికోసం చెప్పారు? చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చేసి ప్రతాపరుద్ర మహారాజు కలవాలనేసి భక్తులు చెప్తారు. సో చైతన్య మహాప్రభు చెప్తారు, నిష్కించనులు ఎవరైతే విషయులు ఉన్నారో, ఇంద్రియ భోగులు ఉన్నారో వాళ్ళను కలువరు. అది విషం తాగడంతో సమానం. సాధువులు విషయాలను కలవరు. సో ప్రతాపరుద్ర మహారాజు గొప్ప భక్తుడు అయినప్పటికీ కానీ ఆయన రాజు స్థాయిలో ఉన్నారు, రాజు స్థానంలో ఉన్నారు. సో రాజులంటే ఇంద్రియ భోగంలో ఉంటారు. సో నేను కలువను అనేసి తిరస్కరిస్తారు. సో చైతన్య మహాప్రభు ఆ స్థాయిలో ఉన్నారు. ఆయన సన్యాసాన్ని తీసుకున్నారు, అన్ని కూడా తిరస్కరించారు. కానీ మనం అంటే మనం ఇస్కాన్ ప్రభుపాలో చెప్తున్నాం, మనం ప్రతి దానిలో కూడా మన ప్రతిలో కృష్ణ చైతన్యాన్ని మనం ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. మనం భగవద్గీత ప్రకారం సమాజాన్ని మనం తిరస్కరించట్లేదు. అర్జునుడు తిరస్కరించాలని చూశాడు కానీ కృష్ణుడు వద్దని చెప్పాడు. సో సమాజంలో ఉంటూ మనం అన్ని కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. సో సమాజాన్ని మనం తిరస్కరించట్లేదు. ఇక్కడ చైతన్య మహాప్రభు తిరస్కరించారు, ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. చైతన్య మహాప్రభు ఆహారం తినకుండా ఉండగలుగుతారు, చైతన్య మహాప్రభు నిద్రపోకుండా ఉండగలుగుతారు. చైతన్య మహాప్రభు 24 hours ఆయన దేవుడు ఆయన. సో ఆయన స్థాయిలో మనం లేము. సో అందువల్ల ఆయన తిరస్కరించారు. కానీ మనం ఆ స్థాయిలో ఇంకొక కొటేషన్ కూడా ప్రభుపాద చెప్తారు ఒక ప్లేస్లో. సో వీఆర్ నాట్ ఆన్ దట్ లెవెల్. మనం ఆ స్థాయిలో లేము. తర్వాత ఈ కాన్వర్సేషన్లో ఇంకొక టాపిక్ ఏమంటే చాంటింగ్ అండ్ వర్ణాశ్రమ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఈ యొక్క హరినామం అనేది వర్ణాశ్రమం అనేది ఒకదానికొకటి సహాయం చేస్తుంది. హరిశౌరి ప్రభు అడుగుతున్నారు ప్రభుపాద. బట్ ఇన్ చైతన్య మహాప్రభు ప్రాక్టికల్ ప్రీచింగ్ యూ ఓన్లీ ఇంట్రడ్యూస్ దెమ్ టు చాంట్. ఓకే, మరి చైతన్య మహాప్రభు వచ్చారు, మరి చైతన్య మహాప్రభు సాంప్రదాయం అనేది. సో ఆయన ఏం ప్రవేశపెట్టారు? కేవలం హరినామం మాత్రమే, హరినామ సంకీర్తన చేశారు. సో అనేసి అడుగుతున్నారు. దాన్ని ప్రభుపాద చెప్తారు, దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ మ్యాన్. సామాన్యమైన వ్యక్తికి అది సాధ్యం కాదు. అది హరిశౌరి ప్రభు వాట్ ఏమది? టు సింపుల్లీ ఇండ్యూస్ పీపుల్ టు చాంట్. అందరినీ హరినామం చేయడం అది సాధ్యం కాదా? జస్ట్ హరినామం చేయమని చెప్పడం, అదే చేశారు యాక్చువల్గా ఇంతవరకు. ఇస్కాన్లో వెళ్ళేసి హరే కృష్ణ అని చెప్పండి, హరే కృష్ణ అంతా చెప్పండి, అది సాధ్యం కాదు. అది జస్ట్ అందరినీ హరినామం చేయించడం అది సాధ్యం ఎలా కాదు అని అడుగుతారు ప్రభుపాద. అని చెప్తున్నారు హరిశౌరి ప్రభు. ఈ ఓన్లీ ఇంట్రడ్యూస్ జస్ట్ ద చాంటింగ్. ఆయన కేవలం హరినామాన్ని మాత్రమే ప్రవేశపెట్టారు ప్రభుపాద. బట్ హూ విల్ చాంట్? సో బట్ ఎవరు జపిస్తారు, ఎవరు హరినామం చేస్తారు? సస్వరూప్ మహారాజ్. బట్ ఇఫ్ దే వోంట్ చాంట్ దెన్ నైదర్ విల్ దే ట్రైన్ అప్ ఇన్ వర్ణాశ్రమ్. దట్స్ ద ఈజియెస్ట్. బట్ ఒకవేళ వాళ్ళు చాంటింగ్ చేయలేకపోతే అప్పుడు వాళ్ళు వర్ణాశ్రమం ద్వారా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలా? అది సులభమా? వర్ణాశ్రమం సులభమా అని అడుగుతున్నారు ప్రభుపాద చెప్తున్నారు. ద చాంటింగ్ విల్ బి దేర్. హరినామం ఉంటుంది, జపం ఉంటుంది, బట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పీపుల్ విల్ లైక్ చాంట్ లైక్ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు లాగా చాంటింగ్ చేయడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఆశించలేం. ఆ విధంగా ఆ స్థాయిలో వాళ్ళు జపిస్తారనేసి. దే కెనాట్ ఈవెన్ చాంట్ 16 rounds. దిస్ రాస్కెల్స్ ఆర్ గోయింగ్ టు బి చైతన్య మహాప్రభు. సో ప్రభుపాద చాలా ఇవి రాస్కెల్ వర్డ్. వీళ్ళు 16 మాలలు కూడా చేయడం చేత కాదు. జోగి చేయకండి. 16 మాలలు చేయడం కూడా చేత కాదు. చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తున్నారు ఈ మూర్ఖులు. మూర్ఖులు అంటారా, విధవలు అంటారా? విధవ. సో మనం అనుకుంటాం మనం 16 మాలలు చేయడానికి ఒక పెద్ద గొప్ప భక్తులు అనుకుంటాం. 16 మాలలు గొప్ప.
యాక్చువల్ ప్రభుపాద చెప్పింది ఏమంటే కనీసం 16 మాలలు. ఈవెన్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ టైంలో కూడా 1,00,000 నామాలు ఎవరైతే జపించారో వాళ్ళు మనిషి కింద పరిగణించబడరు. 1,00,000 నామాలు అంటే 64 మాలలు, కనీసం 64 మాలలు. మనం ఎక్కడ ఉన్నాం? యాక్చువల్లీ కీర్తనీయ సదాహరి చైతన్య మహాప్రభు స్థాయిలోకి రావాలంటే హరిదాస్ ఠాకూర్ లాగా ఉండాలి. 24 hours, 24 గంటలు హరినామం చేయాలి, సస్వరూప్ మారాలి. నో, బట్ ఇఫ్ దే అట్లీస్ట్ విల్ చాంట్ అండ్ టేక్ సమ్ ప్రసాదం కాదు, బట్ ఏదో విధంగా కొంచెం జపం చేస్తారు. ఓకే, చైతన్య మహాప్రభు స్థాయిలో జపం చేయలేరు, కానీ అలా ఏదో జపం చేస్తారు, ఆ ప్రసాదం తీసుకుంటారు కదా. ప్రభుపాద్ చాంటింగ్ విల్ గో ఆన్, చాంటింగ్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు చాంటింగ్ వద్దని చెప్పట్లేదు, దట్ ఈస్ నాట్ స్టాప్డ్, ఆపేయలేం. బట్ ద సేమ్ టైమ్ ద వర్ణాశ్రమ్ ధర్మ మస్ట్ బి ఎస్టాబ్లిష్ టు మేక్ ద వే ఈజీ. ఇది పాయింట్. సో ఇక మన మార్గం సులభతరం చేయడం కోసం, సునాయాసం చేయడం కోసం, అంటే మార్గం అవలభ్యం చేయడం కోసం ఈ యొక్క వర్ణాశ్రమం అనేది అవసరం. ఈ వర్ణాశ్రమ స్థాపన అనేది అవసరం. హరీశ్వరి ప్రభు, వెల్, at least my own understanding was that the chanting was introduced in this age Kali because varnashram is not possible. చూడండి, ప్రభుపాదతో మాట్లాడుతున్నాం, మన కోసం మాట్లాడుతున్నాం, మనం కూడా అదే అనుకుంటా ఉంటాం, ఏంది ప్రభుపాద వర్ణాశ్రమం, ఎందుకు వీళ్ళు వర్ణాశ్రమం అంటాం. సో మన తరపున హరీశ్వరి ప్రభు క్వశ్చన్ అడుగుతున్నారు. సో నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఈ యొక్క కలియుగంలో హరినామం మాత్రమే సాధ్యమవుతుంది, వర్ణాశ్రమం సాధ్యం కాదు, చాలా కష్టం. అంటే అది ఎన్నో ప్లేస్లో కూడా మనం చదువుతున్నాం, ప్రభుపాద్ బుక్స్లో కూడా చదువుతున్నాం, అదే అడుగుతున్నారు. ప్రభుపాద్, బికాజ్ ఇట్ విల్ క్లీన్స్ మైండ్, చాంటింగ్ విల్ నాట్ స్టాప్. ఎందుకు హరినామమే సాధ్యం అంటే అది మన మనస్సును పవిత్రీకరణ చేస్తుంది, చేతోదర్పణ మార్జనం, హృదయాన్ని పవిత్రీకరణ చేస్తుంది. అది జపం అనేది ఆపేయకూడదు. హరీశ్వరి ప్రభు, సో దేర్ ఫోర్ ద చాంటింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు రిప్లేస్ ఆల్ ద సిస్టమ్స్ ఆఫ్ వర్ణాశ్రమం అండ్ లైక్ దట్. సో అందువల్లనే ఇక వర్ణాశ్రమం మిగతా విధానాలన్నీ కూడా దాన్ని ఆ స్థానంలో ఉంచడం కోసం, రిప్లేస్ చేయడం కోసం నిర్దేశించబడ్డాయా? ప్రభుపాద్, ఎస్, ఇట్ కెన్ రిప్లేస్, అది రిప్లేస్ చేయొచ్చు, బట్ హూ ఈజ్ గోయింగ్ టు రిప్లేస్ ఇట్? రిప్లేస్ అంటే ఏమంటారు తెలుగులో? రిప్లేస్, మార్చడం, భర్తీ చేయడం. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? హూ ఈజ్ గోయింగ్ టు రిప్లేస్ ఇట్? ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? హరినామం యొక్క స్థానాన్ని. పీపుల్ ఆర్ నాట్ సో అడ్వాన్స్, వాళ్ళు అంతగా పురోగతి చెందలేరు. ఇఫ్ యూ ఇమిటేట్ హరిదాస్ ఠాకూర్ టు చాంట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. హరిదాస్ ఠాకూర్ లాగా అనుకరిస్తే అది సాధ్యం కాదు. అది సో హరిదాస్ ఠాకూర్ కెన్ రిప్లేస్. వర్ణాశ్రమం మిగతా విధానాలను ఆపివేసి కేవలం హరినామం చేస్తే పరిపూర్ణత సాధించవచ్చు, బట్ హరిదాస్ ఠాకూర్ లాగా చేయాల్సి అంటే, కానీ హరిదాస్ ఠాకూర్ లాగా అనుకరిస్తే సాధ్యం కాదు. సో ఎవరు రిప్లేస్ చేస్తారు ఆ స్థానం, ఎవరు భర్తీ చేస్తారు ఆ స్థానాన్ని? సస్వరూప్ మరాఠన్. సో వర్ణాశ్రమం ఇస్ నాట్ రిక్వైర్డ్. సో అప్పుడు వర్ణాశ్రమం అవసరం లేదా? ప్రాపర్ నాట్ రిక్వైర్డ్. చైతన్య మహాప్రభు డినైడ్. I am not Brahman, I am not Kshatriya, I am not this, I am not this. He rejected. But in Bhagavad Gita, Chaturvarnam Maya Sustam. So we are Krishna preaching, Krishna consciousness. It must be done. Prabhupada chala technical, tactful answer istunnadu. సో చైతన్య మహాప్రభు చెప్పారు, నేను బ్రాహ్మణ్ని కాదు, నేను క్షత్రియుని కాదు, నేను ఇది కాదు అది కాదు, నాహం విపూర్ణ నరపతి. ఆ శ్లోకం ఉంది కదా, గోపీ భర్త కమల దాస దాసాన దాస్ అని చెప్తాను. కానీ భగవద్గీతలో ఏం చెప్తాడు కృష్ణుడు? చాతుర్వర్ణం మయా సృష్టం, నేను సృష్టించాను ఇక వర్ణాశ్రమాన్ని. సో మన సంఘం పేరు కృష్ణ చైతన్య సంఘం. కృష్ణుడు చెప్పింది ప్రచారం మనం చేసేది, కృష్ణుడు చెప్పినటువంటి ప్రచారం చేసేది. మన యొక్క ఇస్కాన్ 7 లక్ష్యాల్లో అదే ఉంటుంది. భగవద్గీత భాగవతం యొక్క ఆదేశాలను ప్రపంచం అంతటా ప్రచారం చేయడం. సో కృష్ణుని యొక్క ఆదేశాలు మనం ప్రచారం చేస్తున్నాం ఇక్కడ. సో అందువల్ల ఇది వర్ణాశ్రమం చేయాల్సింది. ప్రభుపాద్, just like sannyasis, just like sahajas also have got the beads and they have got 3 dozen women. This kind of chanting will go on. Just like our name withheld, అంటే అక్కడ పేరు చెప్పలేదు,
he was not fit for sannyas, but he was given sannyas. And 5 women as was attached. 5 women he was attached, and he disclosed. Therefore, varnashram dharma is required. Simply show bottle will not do. So the varnashram dharma should be introduced all over the world. సో ప్రభుపాద దానికి ఉదాహరణ ఇస్తున్నాను. అంటే హరిదాస్ ఠాకూర్ అనుకరించేది సహజీవులు లాగా. యాక్చువల్లీ ప్రాకృత సహజీవులు అంటారు వాళ్ళని. సహజీవులు అంటే వాళ్ళు ఆ స్థాయిలో లేకున్నా, అంటే సహజీవులు అంటే సహజంగా భగవంతుని పట్ల ప్రేమ వాళ్ళకు ఉంటుంది, దాన్ని సహజీవులు అంటారు. కానీ ప్రాకృత సహజీవులు అంటే వాళ్ళు కనిష్ట స్థాయిలో ఉంటారు, మెటీరియలిస్టిక్గా భౌతికమైనటువంటి భావంతో ఉంటారు, వాళ్ళు సహజీవుని అనుకరిస్తారు వాళ్ళు. సో వాళ్ళ గురించి చెప్తున్నారు ప్రభుపాద. సో వాళ్ళకు మాల ఉంటుంది వాళ్ళ దగ్గర, జపమాల మాత్రం ఉంటుంది, పెద్ద మాల ఉంటుంది, ఇంత లావు బీడ్స్తో ఉంటుంది. నేను చూశాను ఇంత లావు ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది మాల, పెద్ద మాల. కానీ వాళ్ళకేంది 3 డజన్ల స్త్రీలు, 1 డజన్కు 12 ఉంటాయి, 36 మంది స్త్రీలు వాళ్ళతో ఉంటారు. ప్రభా ఉదాహరణ చెప్తున్నారు, 36 లెక్క పెట్టారు కదా, 3 డజన్ ఉమెన్ జనరల్గా. సో ఆ విధంగా అట్లాంటి చాంటింగ్ వెళ్తూ ఉంటుంది. ఒక పక్క జపమాల పెద్ద మాల, ఇంకో పక్క స్త్రీలతో అనుభవించడం. సో ఉదాహరణకు ఒక పేరు చెప్తున్నారు, ఆయనకు సన్యాసి ఇచ్చాం, ఆయన 5 స్త్రీలతో అటాచ్ అయ్యాడు. సో 5 స్త్రీలతో అక్రమ సంబంధం తెలిసిపోయింది, బయటికి గుర్తించారు. సో అందువల్ల మనకు అర్థమైంది తను పడిపోయాడు అని. సో అందువల్ల వర్ణాశ్రమం అనేది అవసరం. కేవలం షో బాటిల్, ఓన్లీ షో బాటిల్ భక్తి పనిచేయదు. షో బాటిల్ అంటే ఏమంటారు, చూయించుకోవడం ఏమంటారు తెలుగులో, ప్రదర్శితం. కేవలం ప్రదర్శనాపూర్వకమైన భక్తి పనిచేయదు. సో అందువల్ల ఈ యొక్క వర్ణాశ్రమాన్ని ప్రపంచమంతటా మనం ప్రవేశపెట్టాలి. టు సేవ్ ద మాస్ పీపుల్ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్ టు ద రిపిటేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, దట్ ఈజ్ వెల్ఫేర్ యాక్టివిటీ. టు సేవ్ దెమ్ బై కృష్ణ కాన్షియస్నెస్ వీ హ్యావ్ టు కీప్ దిస్ ఐడియల్ ఎట్ లీస్ట్ వర్ణాశ్రమ్, దట్ హియర్ ఈజ్ ద పొజిషన్. సో ఈ విధంగా పతన స్థాయికి దిగజారకుండా, ఇక చావు పుట్టుకలను తప్పించడానికి ఈ ప్రపంచాన్ని రక్షించాల, అందరికి కూడా సంక్షేమం కోసం ఈ వర్ణాశ్రమాన్ని స్థాపించాల. ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని వాళ్ళకిచ్చి వర్ణాశ్రమాన్ని స్థాపించాలి. అది మన యొక్క స్థాయి. హరీశ్వరి ఎట్ దిస్ టైమ్ షుడ్ బి వి ట్రై టు ఇంట్రడ్యూస్ ఇన్ అవర్ సెంటర్స్ ఆర్ నాట్. మరి ఇప్పుడు మనం మన కేంద్రాల్లో మనం ప్రవేశపెడతామా, ఇది మన యొక్క ఇప్పుడు ప్రభుపాద. ఆల్వేస్ వీ షల్ ట్రై, ఎప్పుడు మనం ప్రయత్నించాలి, ఇప్పుడే కాదు. హ్యూమన్ సొసైటీ విల్ బి ఆల్వేస్ బి దేర్, మానవ సమాజం ఎప్పుడూ ఉంటుంది. వీ హ్యావ్ టు సర్వ్ దెమ్, మనం వాళ్ళకి సేవ చేయాలి. పర ఉపకార్, వీ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ ద రైట్ పొజిషన్, వాళ్ళ యొక్క స్థాయిలో వాళ్ళను మనం ఉంచాలి. హరీశ్వరి, ఐ జస్ట్ రిమెంబర్ 2 or 3 years ago there was a thing, a pamphlet came out about introducing the varnashram system in the society, but actually nothing came out of it. సో హరీశ్వరి ప్రభు ఆయన రీకాల్ చేసుకుంటారు, కొన్ని రోజుల క్రితం ఇక వర్ణాశ్రమాన్ని ప్రవేశపెట్టాలనేసి ఒక పత్రిక అనేది ఇవ్వబడింది. సో కొన్ని రోజుల తర్వాత దాని నుంచి ఏం కాలేదు. ప్రభుపాద, ఎస్ దట్ టైమ్ వాజ్ నాట్ రైట్, బట్ నౌ యూ కెన్ డూ సంథింగ్. అది సరైన సమయం కాదు, ఇప్పుడు మనం ప్రయత్నించవచ్చు. సో తర్వాత కొనసాగిస్తాం ఈ సంభాషణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరినామం యొక్క శక్తి ద్వారానే వర్ణాశ్రమం స్థాపించగలుగుతాం. ఎందుకంటే ఈ కలియుగంలో వర్ణాశ్రమం స్థాపించాలని చాలా కష్టం. మళ్ళీ హరినామం యొక్క కృప ద్వారా, ఒక శ్లోకం చైతన్యం, హరినామం యొక్క కృప ద్వారా అన్నీ సాధ్యమవుతాయి. మళ్ళీ హరినామం చేయాలంటే మళ్ళీ వర్ణాశ్రమం, అంటే హరినామం వర్ణాశ్రమం పైన ఆధారపడలేదు. సో అది సులభవంతం చేయడం కోసం ఆ మార్గాన్ని ఇది అవసరం. ఏమైనా ప్రశ్నలు? ప్రభు, ఇప్పుడు ఆల్రెడీ 4 వర్ణాలు 4 ఆశ్రమాలు నడుస్తూనే ఉన్నాయి, కానీ అధర్మయుతంగా నడుస్తున్నాయి. అధర్మయుతంగా నడుస్తుంది, ఇప్పుడు ధర్మయుతంగా చేయాలి. ఆల్రెడీ వాళ్ళు వద్దనుకున్నా వర్ణాశ్రమం ఉంటుంది ప్రభు. అది ప్రభుపాద అదే చెప్తారు కదా, అది వి కెనాట్ అవాయిడ్. ఆల్రెడీ ఇంటెలెక్చువల్ క్లాస్, మర్కంటైల్ పీపుల్ అండ్ రూలర్స్ ఎప్పుడు ఉంటారు, లేబర్స్ క్లాస్ ఉంటారు, అది అవాయిడ్ చేయలేము. అది దాన్ని సరి అయినటువంటి విధానంగా మనం ప్రవేశపెట్టాలి, మనం ప్రయత్నించాలా. మనం హరే కృష్ణ. శిల ప్రభుపాద కీ జై. Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare